వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ సోమవారం అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఆయనకు గుండె సంబంధిత వైద్య పరీక్షలను షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే రజనీకాంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెప్పినట్లు సమాచారం కాగా, ఆయన ఆసుపత్రిలో చేరడంపై వైద్యుల నుంచి గానీ, కుటుంబ సభ్యుల నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక 73 ఏళ్ల రజనీ ప్రస్తుతం 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు. దర్శకుడు జ్ఞానవేల్ రాజాతో చేస్తున్న వెట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలీ అనే మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇక దశాబ్దం క్రితం సూపర్ స్టార్ సింగపూర్ లో కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఆయన ఆరోగ్య కారణాలతోనే రాజకీయాలకు కూడా దూరమయ్యారు. రాజకీయ అరంగేరేటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న రజనీకాంత్ చివరి నిమిషంలో వైద్యుల సలహా మేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్న సంగతి తెలిసిందే. हाँ भैया हाँ भैया హైడ్రా అంటే కూల్చివేతలు మాత్రమే కాదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఎక్కడ కూల్చివేతలు జరిగినా హైడ్రానే చేసినట్లుగా భావించవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ హైడ్రాపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. హైడ్రా పరిధి హైదరాబాద్ లోని ఔటర్ రింగ్ రోడ్ వరకే పరిమితమైందని స్పష్టం చేశారు. కూల్చివేతలని హైడ్రా చేసినట్లు కాదన్నారు. ఇతర రాష్ట్రాల్లోని కూల్చివేతలను కూడా హైడ్రాకు ఆపాదిస్తున్నారన్నారు. హైడ్రా పేదల నివాసానికి జోలికి వెళ్లడం లేదన్నారు. చెరువులు, కుంటలు, నాలాల రక్షణే హైడ్రా కర్తవ్యమని వెల్లడించారు. వరదల్లో రోడ్లు, ఇల్లు మునగకుండా హైడ్రా చర్యలు తీసుకుంటుందన్నారు. మూసీ నదిలో ఎలాంటి కూల్చివేతలను హైడ్రా చేపట్టడం లేదన్నారు. మూసీ పరివాహకంలోని ఇళ్లపై మార్కింగ్ ను హైడ్రా చేయలేదని స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణ ఒక ప్రత్యేక ప్రాజెక్ట్ అని, దీంతో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు. మూసీ ప్రక్షాళనను మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూస్తోందన్నారు. ఆర్టికల్ 51A లో మనకి 2 ప్రావిజన్స్ ఉంటాయన్నమాట. ఒకటి 51A ఏజీ జీలో ఏంటంటే దాంట్లో మన అందరం కూడా సిటిజన్స్ ఆఫ్ ద కంట్రీగా మన ఎన్వైరన్మెంట్ని, అంటే మనం ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ టు ప్రొటెక్ట్ ద ఎన్వైరన్మెంట్ అనేది చాలా స్పష్టంగా 51AGలో రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి అన్నమాట. నెక్స్ట్ అట్లనే 51AI దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్, అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు, హైడ్రా అనేది దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది, రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు, రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ, నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ, అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ. సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరిది అనమాట. ఒక చెరువు, ఒక నాలా, లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్, ఆర్ ఒక పార్కు, ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం, లేదా జిమ్ కోసం, లేదా క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా
హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఇంతే కాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీన్ని మీ అందరికి కూడా ఇంతకుముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే రాష్ట్ర విభజన కంటే కూడా జగన్ పాలనలోనే ఏపీకి ఎక్కువ నష్టం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పర్యటించిన ఆయన ఎన్టీఆర్ టిడ్కో గృహాలను పరిశీలించారు. అనంతరం నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ పేదల కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు గతంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 80% పూర్తయిన టిడ్కో గృహాలను జగన్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వంలో ఆ ఇళ్లకు రంగులు వేశారని అన్నారు. రంగులు వేయడంలో చూపిన శ్రద్ధ పెండింగ్ లో ఉన్న 20% పనులు పూర్తి చేయడంలో పెట్టలేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ఒక రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి మళ్ళీ ఒక రాజధాని ఈవేళ అమరావతి ఏర్పడుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఈవేళ నారాయణ గారి యొక్క నిర్మాణం. ఈరోజు మేము అసెంబ్లీలో కూర్చున్నామని అంటే అది నారాయణ గారి నిర్మాణం చేసింది. ఈరోజు సెక్రటరియట్ లో మరి కూర్చుని మరి గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి కూడా కూర్చుని పనిచేశాడని అంటే అది నారాయణ గారు కట్టినటువంటి సెక్రటరియట్. మా మీద అక్రమమైనటువంటి కేసులు పెట్టినటువంటి డీజీపీ ఆఫీస్ కూడా నారాయణ గారు కట్టిందే. అంటే ఇట్లా కోర్టులు కూడా నారాయణ గారు హైకోర్టు కట్టినవి కూడా. అంటే మనం గత 5 సంవత్సరాల ముఖ్యమంత్రి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పాలన సాగించాడని అంటే ఆ రోజు 2014-19లో నారాయణ గారు చేసినటువంటి కృషే మరి మొన్న పరిపాలన. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ స్పందించింది. సత్యమేవ జయతే అంటూ అధికార ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను ఆ పార్టీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్వాగతించారు. ధర్మాగ్రహాన్ని గుర్తించి సుప్రీంకోర్టు ధర్మాసనం సత్యం చెప్పిందన్నారు. పదవి ఉందని పెదవి జారితే అబద్దాన్ని నిజం చేయాలని చూస్తే, భక్తద్రోహం చేయాలని చూస్తే ఇలాగే ఉంటుందంటూ విమర్శించారు. తిరుమల లడ్డూపై జరిగిన దుర్మార్గపు ప్రచారం మొత్తం ప్రపంచాన్ని కలిచివేసిందని అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలతో హిందూ సమాజంలో భయానక వాతావరణం ఏర్పడిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భగవంతుడు ఆగ్రహించి ధర్మాసనం రూపంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయించినట్లు భావిస్తున్నామన్నారు. మన స్వామి యొక్క చరిత్రకి ఆధ్యాత్మిక శక్తికి నష్టం కలుగుతోంది అన్నటువంటి ఇంగితం లేకుండా ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి, ఆయనకు సంబంధించినటువంటి మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడడాన్ని ఈ రోజున మొత్తం హైందవ జాతి అంతా కూడా ఏవగించుకుంటోంది, చిత్కరించుకుంటోంది, చీదరిస్తోంది, అసహ్యించుకుంటోంది. అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి అని మా పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. మేము మొదటి నుంచి చెప్తున్నాం, సత్యం మా వైపునుంది, సత్యం మా వైపున నిలుస్తుంది, సత్యం కోసమని ఎంతకైనా పోరాడతాం. మేము తప్పు చేస్తే ఏ శిక్షకైనా భరించటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏ తప్పు చేయలేదు. తప్పు చేసిన వాళ్లను భగవంతుడా శిక్షించమని ఆ రాజీవ నేత్రుని రాజకీయాలలోకి ఇకనైనా లాగకండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకూడదంటే ఈరోజు సుప్రీంకోర్టే ఈరోజు మందలించడం ఏ విధంగా చూడాలి? ఆ విషయాన్ని నేను ప్రస్తావించింది. రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి తనే ఇంత పచ్చి అబద్ధాలు చెప్పటం అన్నది, ఏ రకమైనటువంటి విచారణ చేయించకుండా, విచారణ నివేదికలు రాకుండా, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఆయనే ముందే నెయ్యిలో లడ్డూలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు కలిపారు అని ప్రకటించటాన్ని సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా ఆక్షేపించటం నిజంగా కూడా దైవమే పలికించినటువంటి ఒక గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు యావత్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులంతా కూడా చాలా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ ఉన్నారు. మీరు ఏ విధంగా చూడగలరు? నిజం నిగ్గుదేసి నిలుస్తుంది, నిజం ఎప్పటికీ గెలుస్తుంది. తప్పు చేయనటువంటి వాళ్ళు ధైర్యంగా నిలబడతారు. తప్పు చేయలేదు కాబట్టే మేమంత ధైర్యంగా ప్రమాణాలు చేయటానికి కూడా సిద్ధపడి ప్రమాణాలు చేసినాం. అబద్ధం తొందరగా బయటికి వస్తుంది.
దేశంలో హిందువులే హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారని జనసేన పార్టీ జాతీయ కార్యదర్శి నాగబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ కలిసిమెలిసి బతకాలని సనాతన ధర్మం నేర్పిందని గుర్తు చేశారు. సనాతన ధర్మానికి అన్యాయం జరుగుతోందనే ఆవేదనతోనే పవన్ కళ్యాణ్ మాట్లాడారని నాగబాబు తెలిపారు. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ వ్యక్తిగతంగానే సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేశారని నాగబాబు వెల్లడించారు. హైదరాబాద్ లో తన కుమార్తె నిహారిక కొణిదెల నిర్మించిన కబడ్డీ కుర్రోళ్లు చిత్రం 50వ రోజు వేడుకకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అసలు ఇది ఓన్లీ హిందూ ఇంటర్నల్ ఇష్యూ. సో దీంట్లో ఎవరికి హక్కు లేదు. ఇది హిందూ ధర్మాన్ని అది ఏదైతే సనాతన ధర్మం అని అనుకుంటున్నామో దాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది. మా పవన్ కళ్యాణ్ గారి యొక్క బాధల్లా ఈ సూడో సెక్యులరిస్టుల గురించి వీళ్ళ వే ఆఫ్ ఇది జెన్యున్గా ఉండదు. ఎక్కడో ఏదో దేశాల్లో ఏదో జరిగితే ఇక్కడ రియాక్ట్ అవుతారు. ఈ కంట్రీలో హిందూస్కి అయితే జరిగితే వీళ్ళు రియాక్ట్ అవ్వరు. సో కళ్యాణ్ బాబు గారైనా ఎవరైనా సరే మాట్లాడే వాళ్ళందరూ కూడా వీళ్ళ మెయిన్ ఇదేంటంటే హిందువులు హిందూ మతాన్ని గౌరవించుకొని తీరాలి. అది మనం నిజంగా మొన్న అద్భుతంగా చెప్పారు. ఒక క్రిస్టియన్ మతం ఎంత గొప్పగా చూసుకుంటాడు. ఎవరిని మీరు చూడండి, వాళ్ళు చాలా డెడికేటెడ్గా ఉంటారు. ఒక ముస్లిం మతాన్ని, ఒక సిక్కిజాన్ని పెట్టొచ్చి మన హిందువులకు కొంతమందికి సడన్గా హిందూ మతాన్ని విమర్శించడం, సనాతన ధర్మాన్ని విమర్శించడం ద ఫ్యాషన్ అయిపోయింది. సో వాళ్ళందరినీ తెలుసుకోవాలి. అందరూ యంగ్స్టర్స్ కానీ ఎవర్ they should know the value of our rich tradition. ఇక్కడ రాజకీయాలు వేరు, సనాతన ధర్మం వేరు. సిన్స్ రాజకీయాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఆయన మాట్లాడింది వ్యక్తిగత హోదాలో మాట్లాడారు. ఆయనకున్నటువంటి బాధ మాట్లాడారు. సో దాన్ని ఎవరన్నా రాజకీయం అనుకుంటే అది వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. అన్నీ వస్తాయండి. వీళ్ళెవరు ఇష్యూస్ కాదండి. ఇప్పుడు ఎవరైతే కళ్యాణ్ బాబు విమర్శిస్తున్నారో దే ఆర్ నాట్ అట్ ఆల్ ఏ టార్గెట్. ముందు మనల్ని మనం గౌరవించుకోగలిగితే ప్రపంచం మనం గౌరవిస్తుంది. నాకు తెలిసి ఏ ముస్లిం ఏ క్రిస్టియన్ హిందూ మతాన్ని గౌరవపరచలా. ఫ్రాంక్ చూసుకోండి ఎక్కడైనా సార్ ఇన్ని 200-300 ఏళ్ల చరిత్రలో ఓన్లీ ఎప్పుడు కూడా హిందూ మతాన్ని అవమానిస్తాడు, హిందూ మతాన్ని ఇన్సల్ట్ చేస్తాడు. వీళ్ళని మారాలి ఫస్ట్. వీళ్ళు మారితే ఏ గొడవ లేదు. మూసీ బాధితులకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని, వారి ఇళ్ల ముందుకు బుల్డోజర్లు వస్తే తమ పార్టీ ఎమ్మెల్యేలు వాటికి అడ్డంగా పడుకుంటారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని అత్తాపూర్ లక్ష్మీనగర్ కాలనీలో మూసీ బాధితులతో సమావేశమయ్యారు. కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీకి 25,000 కోట్లు పంపడానికే రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ఆయన అసమర్థ ముఖ్యమంత్రి అని తేలిపోయిందని విమర్శించారు. ఇల్లు కూడడం అంటే ఒక కుటుంబాన్ని నాశనం చేయడమేనని అన్నారు. అత్తాపూర్ పరిధిలోని మూసీ పరివాహకంలో నిర్మించిన ఇళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వమే అనుమతులిచ్చిందని, మళ్లీ అదే సర్కార్ కూల్చేస్తామని బెదిరిస్తోందన్నారు. 6 గ్యారంటీల అమలులో సీఎం విఫలమయ్యారని, తొలుత వాటిని అమలు చేయాలని, తర్వాతే మూసీ జోలికి రావాలని డిమాండ్ చేశారు. మా ఆయనకి ఏమన్నా అయితే గుండె పోటేస్తే ఎవరు బాధ్యుడు అని ఒక ఆడబిడ్డ కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందంటే తప్పకుండా ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ, చాలా కిరాతక ప్రభుత్వం అని చెప్పక తప్పదు. ఒకటి మాత్రం పక్కా, ఈరోజు మీరు నేను మనందరం కూడా ఆలోచించవలసింది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. ఇవాళ జరుగుతున్న ప్రాజెక్ట్ ఏదైతే మీకు ఐడియా ఉండాలో, మీరు కూడా 10 మందికి చెప్పాలి కదా, చెప్తా ఉన్నా. మూసీ డెవలప్మెంట్ అంటున్నారు. మీకు ఐడియా కోసం చెప్తున్నా. అసలు మూసీ అనే నది ఎప్పటి నుంచి ఉన్నది, దాంతో వచ్చిన సమస్య ఉంది, ఎందుకు చేస్తున్నది ఈ ప్రాజెక్ట్ అంటే ఒక్క అధికారి దగ్గర కానీ, ఒక్క మంత్రి దగ్గర కానీ, ముఖ్యమంత్రి దగ్గర కానీ సమాధానం లేదు. అప్పుడెప్పుడో 1908వ సంవత్సరంలో మూసీ నదికి వరదలు వచ్చినాయి హైదరాబాద్ లో. అప్పుడు ఈ ప్రాంతంలో బహుశా ఎవరు లేరు. అప్పుడు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఆనాటి అప్పటి చాలా పెద్ద ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని అప్పటి నిజాం ప్రభుత్వం పిలిచి, మూసీకి వరదలు వచ్చినాయి, భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి అంటే 2 చెరువులు ప్లాన్ చేసినారు పైన, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఎందుకు? ఆ 2 చెరువులలో ఎక్కువ నీళ్లు వస్తే అక్కడే నిల్వ ఉంచి దాదాపు 7.5 టీఎంసీల నీళ్లు, 7.5 టీఎంసీలు అంటే ఒక హుస్సేన్ సాగర్ 1 టీఎంసీ. మీకు ఐడియా కోసం చెప్తున్నా. హుస్సేన్ సాగర్ మొత్తం కెపాసిటీ 1 టీఎంసీ.
2 చెరువులు ఆనాడు విశ్వేశ్వరరావు గారు కట్టినారు. 1920 సంవత్సరంలో పూర్తయి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ 2 కట్టినారు. తద్వారా మళ్ళీ భవిష్యత్తులో మూసీకి వరదలు వచ్చినా తట్టుకునే పరిస్థితి ఉండాలి, ఎవరికేం కావద్దు అన్న ఉద్దేశంతో ఆ 2 కట్టడమే కాకుండా దాని గేట్లు కూడా పెట్టారు. ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు కూడా ఎందుకు పెట్టినారంటే దాన్ని రెగ్యులేట్ చేయడానికి, వచ్చిన నీళ్ళని కూడా ఒకటేసారి పంపకుండా ఇక్కడ కింద ఏమన్నా ఎక్కడన్నా ముంపు కానీ ఇబ్బంది కానీ ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఆ సమస్య రావద్దని చెప్పి ఆ రకంగా ఆనాడు విశ్వేశ్వరరావు గారు ప్లాన్ చేసినారు. 1920 నుంచి 2020 వరకు మనకెన్నడూ పెద్దగా సమస్య. తిరుపతి లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుపై మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. సిట్ విచారణ మొదటి నుంచి తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. స్వలాభం కోసం చంద్రబాబు లడ్డూ కల్తీ అనే ప్రకటన చేశారు. సుప్రీంకోర్టు సరిగ్గా విచారణ చేస్తే చంద్రబాబు అబద్దాలు బయటకు వస్తాయని అన్నారు. సీఎం స్థాయిలో ఉండి విచారణ చేయకుండా, సాక్ష్యాధారాలు లేకుండా లడ్డూపై ప్రకటన చేశారు. జగన్ ఇబ్బంది పెట్టాలని ఇలా చేశారని పేర్కొన్నారు. మరోవైపు సిట్ ను హడావిడిగా ఏర్పాటు చేశారు. ఈ సిట్పై తమకు నమ్మకం లేదన్నారు. ఇదివరకే చంద్రబాబు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో డీఐజీ స్థాయి అధికారులతో సిట్ వల్ల నిజాలు బయటికి రావు, సీబీఐకి ఇవ్వాలని తాము కోరుతున్నామని చెప్పారు. సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ఈ విచారణ జరగాలని కోరారు. మరోవైపు లడ్డూను తినాలా వద్దా అని భక్తులు అనుమానంలో ఉన్నారు. లడ్డూ తినకుండా భక్తులు వెళ్లిపోతుండడం తనకు చాలా బాధ వేసిందని చెప్పారు. తాను ఈరోజు తమిళనాడు అలగర్ ఆలయంలో ఉన్నానని, తప్పుడు ప్రక్షాళన చేసి వారికి శిక్ష పడాలని ఇక్కడ దేవుడిని వేడుకున్నానని రోజా అన్నారు. చంద్రబాబు నాయుడు తన స్వలాభం కోసం పవిత్రమైన తిరుపతి లడ్డు మీద నింద వేసి ఈరోజు శ్రీవారి భక్తులందరి మనోభిప్రాయాల్ని దెబ్బతీశాడు. సో మళ్లీ ఆ భక్తుల మనోభిప్రాయాల్ని పునరుద్దరించాలని, దానికి సుప్రీంకోర్టు కలుగజేసుకుని ఇది విచారించి నిజానిజాలు తెలపాలని మొదటి నుంచి మేము కోరుకుంటూనే ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గనుక కరెక్ట్ గా విచారిస్తే చంద్రబాబు నాయుడు అన్కో చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మీరే చూశారు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి, ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న ఒక దురుద్దేశంతోనే ఈ యొక్క కామెంట్ చేశాడు అనేది స్పష్టం కాబోతుంది. ఎందుకంటే ఈ రోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయనే లేదు. అంటే ఉన్నత స్థాయి విచారణ ఎక్కొట్టాలి, ఉన్నత స్థాయి విచారణ జరిగితే తాను చెప్పిన అబద్దం బయటపడుతుందన్న భయంతో సిట్ ని హడావిడిగా ఏర్పాటు చేయడం మనం అందరం కూడా గమనించాలి. మొదటి నుంచి మాకు సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు అంటే, తన పరిధిలో ఉన్న సిట్ ని చంద్రబాబు నాయుడు వేస్తే ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ ఇచ్చేశాడు కాబట్టి దానికి లోబడే అధికారులు అబద్దాలు మాట్లాడతారు, నిజాలు చెప్పరు. ఎందుకంటే ఈరోజు సిట్ లో వేసిన అధికారి అడిషనల్ డీజీ, ఆయన కన్నా పెద్ద ర్యాంక్ లో ఉన్న టీటీడీ ఈఓ, మరి ఐఏఎస్ ఆఫీసరు మొదట మాట్లాడిన స్టేట్మెంట్ కి చంద్రబాబు నాయుడు గారు అబద్దం చెప్పిన స్టేట్మెంట్ తర్వాత మాట్లాడిన దానికి తేడా చూస్తేనే ఈ సిట్ అనేది సిట్ అండ్ స్టాండ్ కి తప్ప దేనికి పనికిరాదనేది అర్థమైంది. అందుకే మేము మొదటి నుంచి అడిగాము, సుప్రీంకోర్టులో విచారణ జరగాలి, సీబీఐకి డైరెక్షన్ ఇచ్చి విచారిస్తే ఖచ్చితంగా మత కల్లోలాలు సృష్టించాలనుకున్న చంద్రబాబు నాయుడు అన్కో అందరికీ కూడా బుద్ధి చెప్పే అవకాశం దొరుకుతుందని. సో ఈ రోజు విచారణ స్టార్ట్ అయింది. దీన్ని సీబీఐకి అప్పచెప్పి సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో మరి విచారణ జరిగితే ఖచ్చితంగా హిందువుల మనోభిప్రాయాల్ని గౌరవించిన వాళ్ళమవుతాం, పునరుద్దరించిన వాళ్ళమవుతాం. లేకపోతే చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద, పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. ఈ రోజే అలగర్ కోయిల్ మదురై దగ్గర మరి దక్షిణ తిరుమల చాలా పవిత్రమైన టెంపుల్, ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసుని విచారించాలి. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను, సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ మీడియా సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబును తీవ్రంగా విమర్శించారు.
తిరుమల లడ్డూ ప్రసాదం విశిష్టతను దెబ్బతీసేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపిస్తూ ఆయన స్వలాభం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే కుటిల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశంలోని ప్రతి హిందువు చంద్రబాబును అసహించుకుంటున్నారని ఈవో రిపోర్టుపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టారు. టెండర్లు దక్కించుకున్న వారే నెయ్యి కల్తీకి బాధ్యులవుతారని ఈవో రిపోర్ట్ సెప్టెంబర్ 10 వరకు బయటకు పెట్టుకోవడం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని అన్నారు. దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, స్వలాభం కోసం తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతని దెబ్బతీశారని, లడ్డూ విశిష్టతని, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి పేరు ప్రతిష్టల్ని నడి రోడ్డు మీద పెట్టారని ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు గారిని చేదరించుకోనటువంటి ఒక్క హిందూ గోల్డ్ అందరు ఇష్టానుసారం చేదరించుకుంటా ఉన్నారు. ఆయన ఇష్టానుసారం చంద్రబాబు గారిని చేదరించుకుంటున్నారు. హిందువులన్న ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు గారు చేసిన పని ప్రతి ఒక్కరు కూడా విమర్శ చేస్తా ఉన్నారు. విమర్శ చేయనటువంటి ఒక్క హిందువు కూడా లేరంటే ఇది అతిశయోక్తి కాదు. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నామంటే, తిరుమల వచ్చినటువంటి నెయ్యిలో నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా లేవని, ట్యాంకర్లు తిప్పి పంపామని, ఆ నెయ్యిని ఎక్కడా వాడలేదని ఈవో శ్యామలరావు గారు చెప్తే చంద్రబాబు నాయుడు గారు అవి వాడేశారని అబద్ధ ప్రచారాలు చేస్తా ఉన్నారు. మీరు రాజకీయం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, బంగారంలాగా ఆయన మీద రాజకీయాలు చేయమని చెప్తా ఉన్నారు. కానీ దేవుణ్ణి, మతాల్ని అడ్డం పెట్టుకొని మత విద్వేషాలు రెచ్చగొట్టే రాజకీయాలు చెయ్యొద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటను కానీ, సవాల్ను కానీ స్వీకరించే దమ్ము చంద్రబాబు నాయుడు గారికి ఉందా? తిరుమలలో నాణ్యతా ప్రమాణాలకి అనుగుణంగా నెయ్యి సరఫరా చేయాల్సినటువంటి బాధ్యత ఎవరైతే టెండర్ దక్కించుకున్నారో వాళ్ళది. నాణ్యత టెండర్ కండిషన్స్ బట్టి నాణ్యత ప్రమాణాలకి పాటించి వాళ్ళు నెయ్యి సరఫరా చేయాలి. చెయ్యకపోతే తిప్పి. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ ఘటనపై ఎంతో మంది భక్తులు తల్లడిల్లిపోయారు. కలిగో వైకుంఠనాథుడు మహాప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ విజిలెన్స్ విభాగంలో పనిచేసిన ఓ భక్తుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 50 ఏళ్లుగా వెంకన్నను దర్శించుకుంటున్నానని, పరకామణి సేవలో పాల్గొనేవాడినని ఆయన చెప్పారు. అప్పట్లో లడ్డూ తీసుకెళ్తే ఫ్రిడ్జ్ లో లేకపోయినా 4 రోజులు ఉండేదన్నారు. గత 5 ఏళ్ల నాణ్యత లేదని చెప్పారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని తెలిసి తన రక్తం మరిగిపోయిందంటూ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. 3 రోజులుగా 4 రోజులుగా ఇంటికి వెళ్తాము. అప్పటికే పాడైపోయినట్టుగా అనిపించి వెంటనే ఇచ్చినా కూడా పాపం వాళ్ళు కూడా ఏమిటి ఇలా ఉందనేటువంటి పరిస్థితి. నిజం చెప్పాలంటే అండి, ఆయనకి డబ్బులు కొదవేంటండి, ఆయనకు పొదుపు చేయడం ఏంటంటే నాకు అర్థం కాదు. సాక్షాత్తు లక్ష్మీదేవి భర్త ఆయనకి డబ్బు కొదవ ఏంటండి, అటువంటి చోట పొదుపు ఏంటంటే నాకు అర్థం కాదు. అంతే కదా, కక్కుర్తి, పొదుపు, డబ్బులు మీకు ఎందుకండి, ఎవరికి కావాలండి? ఆయన తలుచుకుంటే నేను పరకామణికి PVSR ప్రసాదరావు గారు 2012లో పరకామణి పెట్టారు. ఆ 2012 నుంచి ఇప్పటి వరకు నేను పరకామణి సేవకు వస్తున్నాను. సంవత్సరానికి 2-3 సార్లు వస్తాను ఆ సేవకు కూడా. నేను సెంట్రల్ గవర్నమెంట్ లో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ కూడా సెలవు ఇవ్వకపోయినా సెలవు తీసుకొని వచ్చేవాడిని. అసలు పరకామణిలో డబ్బులు పెడుతుంటే మాకు ఎంత ఆనందం వేసేది. ఆయనకు డబ్బులు కొదవ ఏంటండి, డబ్బులు కడుతుంటే కక్కుర్తి పడ్డామంటారు ఏంటో నాకు అర్థం కాదు. కేజీ 370 కాదు, కొన్ని 3000 అమ్మినా సరే ఏదైతే ఫ్రెష్ గా ఉందో, ఏదైతే జనాలకి ఏదైతే ఆస్వాదిస్తున్నా. అసలు ఇంకో విషయం చెప్తా మీకు, వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వకపోయినా ఆ లడ్డు ప్రసాదంలో దేవుడిని చూసుకుంటాం. మేము లడ్డు తీసుకెళ్లి ఎవరికైనా ఇస్తే ఆ లడ్డుని కొంచెం ఇచ్చేవాళ్ళం పూర్వం. ఆ కొంచెం చూసుకొని కళ్ళకద్దుకొని మహాప్రసాదంగా తినేవారండి. మహాప్రసాదం కలిసి అంటే మరి ఏమంటండి, రక్తం ఉడికిపోయింది, మామూలుగా కాదు.
ఇంకా నేను మాట్లాడకూడదు భాషని. ఈ హిందూ అనేటువంటిది ఎందుకులేండి, ఇక వదిలేస్తే మంచిది. దాని గురించి ఎక్కువ భయం పోయిందా ఇప్పుడు లడ్డు పోయిందని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసాను, మేము ఎక్కడో క్యూ కాంప్లెక్స్ లో ఉంటే అక్కడికి వస్తున్నది వాసన, నెయ్యి వాసన. ఎక్కడో వైకుంఠం కాంప్లెక్స్ లోకి వస్తున్నది వాసన. దాన్ని బట్టే మార్పు వచ్చిందని అనుకుంటున్నాం. అన్నదానంలో తేడా వచ్చింది మరి. అన్నదానం నేను పొద్దున ప్రసాదం తిన్నాను. ఇంతకు ముందు ఒక 5 సంవత్సరాల్లో మాకు ప్రసాదం కాదు కదా, వారు కాదు, నిజం చెప్తున్నా. అటువంటిది ఇవాళ మేము రాగానే ప్రసాదం తీసుకొని తిన్నా. నాకు అంతే, దేవుడు అంటే పిచ్చి అండి. నాకే కాదు, కొన్ని కోట్ల మందికి పిచ్చి ఆయన అంటే. అవకాశం వస్తే ఇక్కడ చచ్చిపోతాం మేము. ఇక్కడ ఒక రాయిలా పుట్టినా, ఒక చెట్టులో పుట్టినా, ఆ చివరికి ఇక్కడికి వచ్చి చచ్చిపోయినా చాలు. అటువంటి భావన ఉంటది మాకు దేవుడు అంటే. దేవదేవుడు అండి ఆయన. చేతులు అడుగుతున్నాయి మాట. సత్యం సుందరం చిత్ర బృందంతో కలిసి ప్రముఖ నటుడు కార్తీ విజయవాడలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా సత్యం సుందరం అని కార్తీ తెలిపారు. కుటుంబ బంధాలను గుర్తు చేస్తూ చిత్రంలో ప్రేక్షకులను భాగస్వామ్యం చేస్తోందని చెప్పారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఎంజాయ్ చేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. విజయవాడకు రావడం, దుర్గమ్మను దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. దీని ముందు 2018లో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ నేను అనింది, ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో, ఇలాంటి సినిమా చూస్తారా, ఫైట్ లేదు, సాంగ్స్ లేదు, డ్యాన్స్ లేదు అని చెప్పాను. అప్పుడు నో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సినిమా, దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా లాగా ఉంది అని చెప్పారు. సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్, ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు, బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది, బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు. కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు. డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యూఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు, మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి, అందరికి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్ యూ ప్రెస్ అండ్ మీడియా ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్కి, మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్ బాబాతి అని ఒక సినిమా రెడీ, ఆ తర్వాత సర్దార్ 2 ఉంది, అండ్ దెన్ ఖైదీ 2 ఉంది. సో ఢిల్లీ, అదే మళ్ళీ బిర్యానీ తినాలి.